ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీర్చాలని గద్వాలలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలాల్లో ఉన్న ఏక ఉపాధ్యాయ పాఠశాలలో ఉపాధ్యాయులను కేటాయించాలని, మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గద్వాల రాజీవ్ మార్గ్లో ఎంవీఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు. ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థుల్లో అక్షరాస్యత కనుమరుగవుతోందని బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా కన్వీనర్ వీరన్న ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థలను వెలవెలబోతున్నాయని, పేద కుటుంబీకులకు విద్యావకాశాలు గగనంగా మారాయని అన్నారు. తక్షణమే ఉపాధ్యాయులను నియమించాలి. ఈరోజు బాలల హక్కుల పరిరక్షణ వేదిక గద్వాల జిల్లా కన్వీనర్ నేను. ఈ పాత బస్టాండ్ రాజీవ్ మార్గ్ల ఈ ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని చెప్పి మదర్ కమిటీ మరియు బాలల పరిరక్షణ వేదిక కన్వీనర్లు, కో కన్వీనర్లు అందరూ ఈ సభకి వచ్చి నిరాహార దీక్ష చేస్తూ మరియు ఈ వివిధ పార్టీలు కూడా మాకు సంఘీభావం తెలుపుతున్నాయి. ఎందుకంటే గట్టు కేటుదొడ్డి మండలాలు 2 మండలాలలో కూడా దాదాపుగా 250 మంది ఉపాధ్యాయులు తక్కువ ఉన్నారు. ఇక్కడ ప్రభుత్వము బోత్ మీడియం ఏర్పాటు చేసింది, ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియం అని. ఈ 2 మండలాలలో ఒక్క ఉపాధ్యాయుడు కూడా ఇంగ్లీష్ మీడియం బోధించే ఉపాధ్యాయుడు లేడు. పిల్లలకి ప్రభుత్వము పాఠశాలల్లో 2 సెక్షన్లు ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియం అని 2 సెక్షన్లు ఏర్పాటు చేస్తే ఉపాధ్యాయులు వాళ్ళకు బోధించడానికి రాక ఈ పర్సెంటేజ్ తగ్గిపోయి ప్రభుత్వ పాఠశాలల నుంచి పర్సెంటేజ్ తీవ్రంగా నష్టపోయిన పిల్లలు ఈ రోజు జోగులాంబ గద్వాల జిల్లాలో, అది అత్యధికంగా కేటుదొడ్డి గట్టు మండలంలోనే చాలా ఈ రోజు ఇక్కడ దీక్ష చేసినాము. కావాలనుకుంటే నడిగడ్డ నుంచి మన అసెంబ్లీ వరకు, సెక్రటేరియట్ వరకు పాదయాత్ర చేయడానికి కూడా మేము సిఆర్పిఎఫ్ జిల్లా కన్వీనర్ గా అంటున్నాను. ఇక్కడ నుంచి పాదయాత్ర హైదరాబాద్ వరకు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము.